తులారాశి వారికి ఎన్నడూ లేనటు విధంగా ఆదాయ వ్యయాలలో అద్భుతంగా ఉండినను 6వ స్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు శని భగవానుడితో షష్టమ స్థానంలో ఉన్నప్పుడు అనేక రకాల ఇబ్బందులను ఎలా తొలగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. వీరికి సంతాన స్థానంలో పంచమ స్థానంలో త్రిగ్రహ సంచార స్థితి ఉన్నప్పుడు దయచేసి మీ పిల్లలను వేసవికాల సమయంలో చెరువుల దగ్గరికి, ఆటలాడుకునేటువంటి కార్యక్రమాల దగ్గరికి, గ్రౌండ్లలో పిల్లలు ఏం చేస్తున్నారో తప్పక మీరు గమనించి తీరాలి అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. రుణరోగ శత్రుస్థానంలో ఆత్మకారకుడు రవి, ఆయుకారకుడు శని భగవానుడితో మీనరాశిలో ఏడాది తర్వాత సంచారం చేయనప్పుడు దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా తెచ్చుకోవద్దు. ఈ రెండిటి వలన మీరు ఒత్తిడికి గురవ్వడం, దీర్ఘకాలిక వ్యాధికి ఇబ్బంది పడడం, పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలను ఎదుర్కొనే పరిస్థితి అధికంగా ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్తన వలన నరదృష్టిని, శత్రు ప్రభావాలను అధిగమిస్తూ అఖండమైన విజయాన్ని సాధించడానికి అద్భుత రాజయోగం ఉంటుంది. అలాగనే విశేషంగా సప్తమ స్థానంలో శుక్రభగవానుడు ఉండడం వల్ల ప్రేమికులు తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి కాల సమయంలో చైత్ర పూర్ణిమ సందర్భంగా తులారాశి వారు రాత్రిపూట పాలను ఒక బౌల్గా ఏర్పాటు చేసి పాలలో ఆ యొక్క చంద్రభగవాన్ని దర్శనం చేసుకొని ఈ పాలను మీరు తీర్థంగా స్వీకరించి మీరు భూమాతకు పోయడం వలన రుణరోగ శత్రు సమస్యలు తొలగిపోతాయి. కాలాష్టమి సందర్భంగా సూర్య నమస్కారము, భైరవ స్వామి వారికి స్మరణ అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం వ్రాసి వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉంటున్నాయి, ఈ తెలుగు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలు, ఎలాంటి కార్యక్రమాలు ఆచరింపచేయాలి, ఎలాంటి కార్యక్రమంలో మనం విజయం సాధించబోతున్నామో అన్ని విషయాలను మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది.